అండి నేనైతే బొంబాయి రవ్వతో గారెలు చేశాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి, ఎంత చూస్తానికి కూడా చాలా బాగున్నాయి. నూనె కూడా అంటట్లేదు, చూడండి చేతికి నూనె కూడా అంటట్లేదు. చాలా అంటే చాలా బాగున్నాయి. దీంట్లో కాంబినేషన్గా అయితే నేను చికెన్ కర్రీ అనేది చేశాను. ఇదిగోండి చికెన్ కర్రీ అనేది చేశాను. ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను ఇదిగోండి చికెన్ కర్రీను గారెలు వేస్తాను. గారెలు కూడా నేను వెరైటీగా చూపిస్తాను మీకు. ఇప్పుడు ముందుగా గారెల పిండి అయితే కట్ చేసుకుందాం. ఇదిగోండి దీనికి మినపరుబ్బే ఇది ఓన్లీ. ఇప్పుడు ఏంటంటే నేను బొంబాయి రవ్వ అనేది వేసుకుంటున్నా. సాల్ట్ తగినంత, మసాలా పేస్ట్ కొంచెం, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇవి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వ వేయడం వల్ల ఏంటంటే గారెలు అనేది మన కలర్ఫుల్గా వస్తాయి, టేస్ట్ కూడా కరకరకరలు ఆడుతూ ఉంటాయి, చాలా బాగుంటుంది అనమాట. అందుకనే నేను బొంబాయి రవ్వ వేసుకున్నా. ఇది చాలామందికి తెలిసి ఉండదండి, ఎందుకంటే ఎక్కువగా తెలీదు. కానీ ఖచ్చితంగా గారెలో మాత్రం బొంబాయి రవ్వ వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా బాగా మనం కలిపేసుకోవాలండి. ఈ రవ్వ అనేది ఈ రుబ్బులో బాగా మనకి మిక్స్ అవ్వాలి. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇక అన్నీ వేసేసుకున్నాం కదా, ఇలా పక్కన పెట్టేసుకుందాం. నేనైతే బాండీ పెట్టుకొని కావాల్సిన నూనె వేసుకొని పొయ్యితో వెలిగించేసానండి. పక్కన ఇంకో బాండి పెట్టుకొని నూనె వేసేసుకున్నాను. కూరకి పచ్చిమిర్చి వేసేసుకుందాం, ఆనియన్స్ వేసేసుకుందాం, ఆనియన్స్ వేస్తే మనకు టైం పట్టిద్దండి. ఈలోపు ఈ నూనె మరిగిందో వేసుకొద్దాం. నూనె అయితే ఇంకొంచెం మరగాలి, బాగా వీటెక్కినప్పుడు వేద్దాం. మసాలా పేస్ట్ వేసేసుకుందాం. ఇలా బాగా కలుపుకోవాలి. పసుపు, తగినంత కల్లుప్పు, కారం, ఇప్పుడు చికెన్ ముక్కలు అనేది వేసేసుకుందాం. మొత్తం కలుపుకున్నామండి, ముక్కలు కట్టేటట్టు. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఒక 10 నిమిషాలు అయితే అలా వదిలేసేద్దాం, ఎందుకంటే చికెన్లో వాటర్ వచ్చింది కదా,
ఆ వాటర్ మొత్తం మనకి ఇంకాలి. ఈలోపు మనకి నూనె బాగా వేడికిందో లేదు చూద్దాం. బాగా అయితే వేడెక్కిందండి. ఇదిగోండి, ఇప్పుడైతే నేను పాల ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను గారెలు వేసుకోవడానికి. వేసుకుందాం. మీరు కూడా ఒక్కసారి ఈ బొంబాయి రవ్వ వేసి మినప్పిండిలో గారెలు వేసి చూడండి. మీరైతే అసలు జీవితంలో మర్చిపోలేరండి. టేస్ట్ బాగుండిద్ది. కలర్ కూడా చూస్తారా? ఇప్పుడు తీస్తాను. కలర్ఫుల్గా వస్తుంది ఈ గారె అనేది. చూసారా, పర్ఫెక్ట్గా వస్తున్నాయి. నిన్న అయితే ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పాను కదండి మా ఆయన. నేను అయితే చాలా వరకు కామెంట్ చేశారు, చాలా మంచిది, మీకు మంచి రోజులు మళ్ళీ వస్తాయి అని చెప్పి చాలామంది కామెంట్స్ అయితే చేశారండి. వాళ్ళందరూ మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మాకు మాత్రం బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే మీ సపోర్ట్ అనేది మాకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరిపోతాయి. చూసారా అసలు ఎంత బాగున్నాయో? అప్పుడే కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఇదిగోండి చూడండి. చూసారా అసలు కలర్ఫుల్గా ఎలా వచ్చినాయో? చక్కగా టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. మీరు కంపల్సరీగా ఇంట్లో అనేది ట్రై చేయండి. ఒకసారి చూడండి ఎంత కలర్ఫుల్గా, అసలు ఎంత బాగున్నాయో అసలు. చూసారా? చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా, అంత బాగున్నాయి. ఇప్పుడు తీసేసుకుందామండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చక్కగా. చూస్తానికి ఎలా ఉన్నాయంటే అసలు తింటే ఎంత టేస్ట్గా ఉంటాయో కదా. పుట్టి మినపిండి అనుకోండి, ఇలా మనం ఇలా చూడుతుంటే అలా జారిపోతూ ఉంటుంది కొంచెం గార్లకి ఎప్పుడు చుట్టినా. చూసారు అసలు ఎంత బాగుందో? చక్కగా వస్తున్నాయి షేప్ కూడా. ఇవైతే ఎగేలోపు ఈ కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇదిగోండి వాటర్ అయితే ఇంకిపోయింది కదా, వాటర్ వేసేస్తాము. మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ గిన్నెది కూర సరిపడే వాటర్ అయితే వేసుకున్నాం. కూర అవ్వముందు మంచి కలర్ఫుల్ వచ్చేసినట్టు ఉందండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇక కూరకి ఒక అరగంట టైం అయితే పట్టిద్దండి. ఈలోపు ఈ గారెలు అయిపోవచ్చినాయి. కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. కూర అయితే అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంటే కొంచెం ఊడి ఉండాలండి గారెలో కదా, గ్రేవీ అనేది ఉండాలి. వావ్, మరీ గ్రేవీ ఎక్కువ ఉంచాల. గ్రేవీ కూడా ఇవ్వండి. గారెలు కూడా వేడి వేడి చికెన్ కర్రీ గారెలు అండి. కాంబినేషన్ అయితే మామూలుగా ఉంది, అసలు అదిరిపోతుంది అంతే. కాంబినేషన్ వేరే లెవెల్ ఉంటుందండి. అసలు నోరు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, లాలాజనం అలా పరిగెడుతుందండి అసలు. ఇక అయితే మనం కుమ్మేద్దాం. ఇవ్వండి
అసలు గారెలు అంటే మామూలు గారెలు కాదండి, బొంబాయి రవ్వ గారెలు. మీరు ఎప్పుడైనా విన్నారా? ఇవ్వండి, గారెలు అయితే వేసేసుకుందాం. ఇప్పుడు కర్రీ వేసుకుందాం. చికెన్ గారెలు కాంబినేషన్ అయితే అసలు అదిరిపోద్ది. మా పెద్దలు అయితే లాగిచ్చేస్తుందండి. ఎలా ఉందా ఏంటో ముందు నేను చెప్పను, మా ఆయనే చెప్తాడు. బాబా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అండి. అసలు మామూలుగా అదిరిపోయింది అసలు కర్రీ మాత్రం. గారెలు కూడా అసలు మామూలు లేవండి, అసలు పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఆ ఉడిపి దాంట్లో అలా అలా అద్దుకొని తింటే అసలు చికెన్ కర్రీలో సూపర్ అంటే సూపర్ ఉందండి. అసలు చాలా చాలా అంటే చాలా బాగుందండి. టేస్ట్ అయితే సూపర్, అసలు ఎంత బాగున్నాయి. ఇంకా అదిరిపోయింది. మాటలేవు, మాట్లాడుకోవడం లేవండి అసలు. నాకైతే మాత్రం అంత బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు మాటలు చెప్పడానికి అయితే లేవు, ఓన్లీ మనం తింటమే. సేమ్ మీరు కూడా ఎట్లన్నా ట్రై చేయండి. అంటే మనం ఎప్పుడు మినపిండి తిన్నాయి, బొంబాయి రవ్వతో చేస్తాం, ఎక్సలెంట్. మినపిండిలో బొంబాయి రవ్వ యాడ్ చేసి గారెలు వేసుకొని తింటే అసలు అబ్బా వేరే లెవెల్లో ఉందండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను కదా, అసలు చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే మామూలుగా లేదు. మీరు కూడా తిని ఇదే మాట అంటారు, వావ్ అనుకన్నా అసలు ఉండరు. మనకేంటంటే గారెలో ఆయిల్ కూడా తక్కువగా ఉందండి. అసలు ఆయిల్ అనేది పట్టుకోవాలి ఆ గారెల్లో. ఆయిలే లేదు అసలు ఆయిల్ అనేది నిజంగా ఇదిగోండి, ఆయిల్ లేదు అసలు. అసలు టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. మీరైతే కంపల్సరీగా ఇంట్లో ట్రై చేయండి, ఎందుకంటే ఇవైతే మామూలు గారెల కన్నా వేరే లెవెల్లో ఉన్నాయి. చాలా చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి. చూస్తా కూడా కలర్ఫుల్గా ఉన్నాయి. ఎందుకంటే ఆ రవ్వ వేయడం వల్ల ఏంటంటే బెనిఫిట్, మనకి గారె అనేది ఎట్లగా వచ్చింది. తినేటప్పుడు కూడా మనకి కరకరలాడుతూ ఉంటుందండి. అది గంట అయినా గారెలు వేసి మనం గంట సేపు అయినా సరే ఈ గారె అలాగే ఉంటుంది, అసలు మెత్తపడదు. నోట్లో వేసామంటే కరకరలాడుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి కూడా గారెలు అనేది కరకరలాడుతూ తింటాం అంటే చాలా ఇష్టం. మనం ఏంటంటే ఆస్వాదిస్తే తినొచ్చు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అది నాకైతే చాలా బాగుంది. నవ్వుతున్నట్టు టేస్ట్ వస్తుంది, స్మూత్గా గొంతులకు అలా వెళ్ళిపోతుందండి. కంపల్సరీగా మీరైతే ఇంట్లో కంపల్సరీగా చేయండి. ఎందుకంటే మీరు ఎమ్మటే నాకు కామెంట్ అనేది చేస్తారు, అంత టేస్టీగా ఉంది అసలు ఈ గారెలు అనేది. బొంబాయి రవ్వతో కూడా గారెలు వేస్తారా అనే వాళ్ళకి కూడా ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసి ట్రై చేయండి, ట్రై చేసి తినండి. తిన్న తర్వాత నాకు కామెంట్ చేయండి, ఎలా ఉందైనా కామెంట్ చేయండి. నాకు మీకైతే 100% నచ్చుతాయండి ఈ గారెలు అనేది. నాకైతే చాలా చాలా ఇష్టం. నేనైతే చాలాసార్లు తిన్నాను. అంటే నేను వీడియో అనేది చేయలేదు, ఇప్పుడు మీకు కూడా చూపించాలి కదా అని చెప్పి వీడియో చేశానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ ట్రై చేయండి. ముక్క కూడా మెత్త గుడికిపోయింది అసలు. మేమైతే తినడానికి టైం పట్టిద్ది, ఎందుకంటే ఆస్వాదిస్తూ తింటున్నాం కదా, టైం పట్టిద్దండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మా వీడియోస్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.